ఫైనల్లీ ఫస్ట్ టైం నేను సంపాదించిన డబ్బులతో అమ్మ నాన్నకి గిఫ్ట్ కొనాలనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సాలరీ పడ్డది కదా, అమ్మా నాన్నకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామని, ఏదన్నా క్లాత్స్ ఇలా బట్టలు ఏమన్నా చూద్దామని బయలుదేరి. సో లెట్స్ గో ఇంటూ ద వీడియో. టైం వచ్చేసి 11 అవుతుంది అనుకుంటా. యాక్చువల్గా మార్నింగ్ 7కే స్టార్ట్ అవ్వాల్సింది, కానీ రూమ్లో ఒకడు పోదాంలే ఇంకా టైం ఉంది కదా తినేసి పోదాం అలా ఇలా చాలా లేట్ చేసిండు. లాస్ట్కి ఏమో హ్యాండ్ ఇచ్చిండు రాను అని. కానీ ఏం చేద్దాం, షాపింగ్ చేయాలని ఫుల్గా ఫిక్స్ అయిపోయినాం కదా. ఏదైతే వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారా అని స్టార్ట్ అయిపోయా. నాన్నకైతే తీసుకోగలం, కానీ అమ్మకు అక్కకు మనకే ముందు ఈ టేస్ట్ అస్సలు తెలియదు. సరే అని ఒక ఫ్రెండ్ని తీసుకొని వెళ్తున్నాను, చూద్దాం వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారనేది వాళ్ళకి కొద్దిగా అన్న ఐడియా ఉంటుంది కదా. అందుకే వాళ్ళు వచ్చేదలికి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. వస్తా అన్నారు. ఈ ఎండ అయితే సంపుతుంది, అందులో మేము మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం కాబట్టి పైన బాగా మండుతుంది. పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ వచ్చి రాని తమిళ్లో బస్ నెంబర్ ఎంత అది దానికి అనుకొని లాస్ట్కి బస్సు అయితే ఎక్కినాం. కానీ ప్రస్తుతానికైతే సీట్లు లేవు, నిలబడుకొని పోవాల్సింది వచ్చింది. అసలే ఇక్కడ ఈ సీట్లు దొరకడం పెద్ద కష్టం అబ్బాయి. అయినా ఈరోజు ఎందుకో అనుకునేంత ట్రాఫిక్ అయితే లేదు. మా అదృష్టమేమో కానీ ట్రాఫిక్ పెద్దగా అనిపిస్తలేదు మాకైతే. అట్ లాస్ట్ గ్యాలం వేసి చేపలు పట్టినట్టు మేము ఎలాగోలాగా సీట్లు పట్టి చక్కగా కూర్చున్నాం. ఇగో అనుకున్నామో లేదో రా అబ్బా ట్రాఫిక్కే లేదని. ఇట్లా అనుకున్న ప్రతిసారి ఈ ట్రాఫిక్ ప్రూవ్డ్ మీ రాంగ్. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఇట్లా అనుకున్నానో లేదో ట్రాఫిక్ లేదని ఇంత ట్రాఫిక్ వచ్చింది. ఫైనల్లీ ఆ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని ఏరియాకి అయితే వచ్చాం. ఫుల్గా ఆకలి అవుతుంది, రెస్టారెంట్లోకి వచ్చాం. ఏం కావాలన్నా ఆర్డర్ చేద్దాం. ఏం కావాలి? చాలా సీరియస్ డిస్కషన్ తర్వాత అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని లాస్ట్కి బిర్యానీ తీసుకొని చక్కగా తిన్నాం. ఎందుకు లేని ఇక బిర్యానీ తినేసి టమోటా రైస్. ఇక్కడ బిర్యానీ అంటే ఇంచుమించు టమోటా రైస్ లెక్కే ఉంటుంది. ఇక బిల్లు కట్టి బయలుదేరాం. ఇంత జనంలో ఎప్పుడు మనం కొనేది? ట్రాఫిక్ అంటే జనం ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఆడ గంటన్నరే పట్టింది. ఈడంతసేపు పడుతుందో. తిరిగిన సందులు చాలు కానీ ఎండ చంపుతుంది. ఏదో ఒక ఏసీ ఉండే రూమ్లో కన్నా దూరదాం పద. ఇదేదో బాగున్నట్టుంది, పద లోపలికి దూరేద్దాం. గణపతి బొప్ప మోరియా. తొందరలో పండగ కూడా వస్తుంది. ఈ షాప్లోకి వెళ్దాం. ఇంకా జై జై గణేశ, జై కొడత గణేశ, జయములింపు బొజ్జ గణేశ. 2 గంటలు షాపింగ్ మాల్ తిరిగినా కూడా అక్కకి అమ్మకు ఒక్కటి కూడా సెలెక్ట్ చేయలేకపోయినా. ఎందుకులే కానీ మనం నాయనకి సెలెక్ట్ చేద్దాం. ఆయనకైతే 2 నిమిషాల్లో అయిపోతుంది. తెల్ల చక్క తెల్ల పంచ ఇట్లా సెలెక్ట్ చేసిన. ఇంత పెద్ద షాప్ అంతా తిరిగినా. నాన్నకు 5 నిమిషాల్లో కొన్నా, కానీ అమ్మకు అక్క కొనాలంటే ఎంతసేపు పడుతుందో అసలు కొనలే. లాస్ట్కి కొనలేకపోయినా, బయటికి పోవాల్సింది వస్తుంది. ఫైనల్లీ ఫస్ట్ టైం నేను సంపాదించిన డబ్బులతో అమ్మ నాన్నకి గిఫ్ట్ కొనాలనుకున్నా. నాన్నకైతే ప్రస్తుతానికి కొనా, అమ్మకి బయటికి పోయి కొనాలి, అక్కకి కూడా కొనాలి. ఇక ఆ ఫీలింగ్ మాత్రం ఎంతో హాయిగా ఉంది, గాల్లో తేలినట్టు అలాగా. పక్క షాప్కి వచ్చి అక్కకు కూడా సెట్ చేసేసాం. అక్కకు కూడా తీసుకున్నాం. ఇంకా అమ్మ ఒకటే మిగిలింది. అమ్మకు మాత్రం సెలెక్ట్ చేయలేకపోయినా. ఇంటికి తొడగపోయినాక డైరెక్ట్ అమ్మనే షాప్కి వెళ్ళి తీసుకెళ్తా. ఫైనల్గా కొందాం అనుకున్నాం. అమ్మకు నాన్నకు అక్కకు. నాన్నకు అక్కకు కొన్నాం, కానీ అమ్మకు కొనలేకపోతున్నాం. ఇట్స్ టూ డిఫికల్ట్ యూనో. నచ్చకపోతే మొబ్బి ఇడుస్తుంది. ఓపిక ఉండాలే, కానీ టీనగర్లో చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా తక్కువ రేటుకే చాలా వస్తువులు వస్తున్నాయి. అయితే చాలా ఓపిక ఉండాలి అబ్బా. పొద్దున్నే వస్తే ఆఫ్టర్నూన్ అలా 2-3 కల్లా వెళ్ళచ్చు. ఆఫ్టర్నూన్ అలా వస్తే చాలా టైం పడుతుంది, అసలు చూడలేవు మొత్తానికి. ఫైనల్లీ షాపింగ్ కంప్లీట్ చేసుకొని సాయంత్రం అయింది. మొత్తం టయానికి వచ్చేసరి. సరే బాయ్ మామ. చెప్పినట్టుగానే ఇంటికి వచ్చిన ఫస్ట్ రోజే అమ్మని తీసుకొని బయలుదేరా. ఈవినింగ్ టైం అయింది, ఈవినింగ్ 4 o'clock అయింది. సో మళ్ళీ అమ్మకు పని ఉందని 4 o'clockకే బయలుదేరా. ఈరోజు నీ ఇష్టం వచ్చింది తీసుకో అన్న. ఒక అర్ధగంట చూసి లాస్ట్కి ఏదో శారీ సెలెక్ట్ చేసుకుంది. కట్టిన తర్వాత చూపిస్తుందంట.
ఓకే, అయితే మీరు కూడా మీ ఫస్ట్ శాలరీతో మీ అమ్మా నాన్నకి ఏమన్నా ఇచ్చారా లేదంటే ఇవ్వాలనుకున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.